కూటమి ప్రభుత్వంలో ప్రజలకు విద్యుత్ భారం పెరిగిందని మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి విమర్శించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం మహాధర్నాలో భాగంగా నియోజకవర్గ కేంద్రమైన మంత్రాలయం విద్యుత్ సబ్ స్టేషన్ దగ్గర నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అంతకుముందు మంత్రాలయం నియోజకవర్గంలోని 4 మండలాల వైసీపీ నాయకులు కార్యకర్తల మధ్య రాఘవేంద్ర కూడలి వద్ద నుంచి విద్యుత్ సబ్ స్టేషన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ముందుగా దేశ మాజీ ప్రధాని మంత్రి మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మన భారతదేశ ఆర్థిక సంక్షోభం నుండి కాపాడిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు పూర్తి అయినా ఇంతవరకు సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేయడం లేదని ఎద్దేవా చేశారు. సూపర్ 6 పథకాలలో ఇంతవరకు ఒక పెన్షన్ ఇవ్వడం తప్ప ఏమీ చేయలేదని అన్నారు. మంత్రాలయంలో మద్యం ఏరులై పారుతున్న ఏ పోలీస్ అధికారులు పట్టించుకోవడం లేదని టీడీపీ నాయకులే ధర్నాలు చేపట్టడం జరిగిందని అన్నారు. ఓటే గుర్తుపెట్టుకోవాలి, ఆయన చెప్పిన సూపర్ 6 ఒక్క గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది, పెన్షన్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా దగ్గర ఇప్పటికే 10 లక్షల మందో 15 లక్షల మందో తీసేయబడతా అని కూడా చెప్పడం జరిగింది. చాలా మంది కొంతమంది కట్ అయిపోయింది అప్పుడే పెన్షన్లు కూడా 4 లక్షల మందికి. ఇలాంటివన్నీ చేస్తున్నా చూస్తూ ఊరుకుంటారని పోయినాడు. 2014లో చూశారు, 2024లో మళ్ళీ చూడాలి కదా. ఆయనకి 4 సంఖ్య బాగా బలం ఉన్నట్లుంది. ఎందుకంటే 14లో అధికారంలో రావడం జరిగింది, మళ్ళీ 24లో అధికారం. 4 సంఖ్య బాగా బలంగా ఉన్నట్లుంది. రేపు మళ్ళా 29, 27 వస్తే ఆ బలం పోతుందని చెప్తా. తప్పకుండా ఒకటే గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు, ఎవ్వరు భయపడకండి. ఎందుకంటే వాళ్ళు ఎన్నో అబద్ధాలు చెప్తారు, ఎన్నో కేసులు పెడతారు. ఏ దానికి భయపడు, నేనుందా నీకు అండగా. వాళ్ళు ఏం పెట్టినా మనం ఆలోచన చేయాల్సిన పనిలే, మనం ఏ ఒక్కటి కూడా చేయాల్సిన పనిలే. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అనుకుంటే ఈ రోజు తెలుగుదేశం వాళ్ళు ఒక్కరు కూడా కనపడే పరిస్థితి ఉండేది లేదు. కానీ ఏ ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేయలే. మాకు కూడా చెప్పాడు, మా నాయకులకి చెప్పాడు. ఏం చెప్పడం జరిగింది, మనం పార్టీలకు అతీతంగా పనిచేయండి, మన మంచితనంగా పోండి అని చెప్పాడు. కానీ చంద్రబాబు నాయుడు లాగా బెల్ట్ షాపులు ఏం చెప్పాడు, ఏ ఒక్కటి ఎడితే తోలు తీస్తా అన్నాడు. తోలు కాదు, షాపులే పెట్టి బ్రహ్మాండంగా అమ్ముతున్నారు. అలాంటి పరిస్థితి ఊరికే మైక్ లో చెప్పడము మీరు మన జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షులు ఆదేశాల మేరకు ఈ రోజు విద్యుత్ పైన మనము ధర్నా చేయబోతున్నాం. ఎందుకంటే ప్రజల మీద భారం పడిందన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఈ ధర్నా కంపల్సరిగా చేయాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి పిలుపునివ్వడంతో ఈ రోజు మేము ఒక్క ఫోన్ కాల్ చేస్తే నా నియోజకవర్గ ప్రజలు దండోపదండాలకు వచ్చారు. అయితే ఎందుకంటే నాకు తెలుసు నా నియోజకవర్గ ప్రజల గురించి, మేముంటే వాళ్ళు ఉన్నట్లేని, వాళ్ళు ఎక్కడున్నా మేము ఉన్నట్లేని మా ప్రజలకు అందరికీ తెలుసు. కాబట్టి మా ప్రజలు ఏ ఒక్క మాట చెప్పితే తప్పకుండా హాజరయ్యే నా నియోజక ప్రజలకు నిజంగా వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నన్ను 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు, 4 సార్లు నన్ను ఎమ్మెల్యే గెలిపించారు. చంద్రబాబు నాయుడు ఈవీఎంలు పెట్టినా కూడా పగలగొట్టి గెలిపించారు. మళ్ళా అలాంటి నియోజకవర్గం నా నియోజకవర్గం. ఎవ్వరు కూడా ఈ రాఘవేంద్ర స్వామి దయ వల్ల, నా నియోజక ప్రజల దయ వల్ల ఎవ్వరు నన్ను సోలీలేని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రజల అభిమానంతోనే నేను ముందుకు పోతున్నా, ప్రజల ఆశీస్సులతోనే నేను ముందుకు పోతున్నా. అయితే ఈ రోజు అనుకోకుండా నిన్న రాత్రే మన్మోహన్ సింగ్ మాజీ ప్రధానమంత్రి ఆరోగ్య పరిస్థితులు బాగుండా మరణించడం జరిగింది. ఇప్పుడే మనం నివారణ కూడా అర్పించడం జరిగింది. ఆయన ఎంతో గొప్ప వ్యక్తి, ఆర్థిక పరిస్థితిని ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే మన్మోహన్ సింగ్ అనే చెప్తాను. ఎందుకంటే అలాంటి ప్రధానమంత్రి ఎక్కడ కూడా లేదని చెప్తున్నా. మిగతా దేశాలే తిరిగి చూసే పరిస్థితి తీసుకొచ్చిన మన మాజీ నివారణ అర్పించడం కూడా జరిగింది. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 2014లో ఇదే పరిస్థితి చెప్పాడు. నేను ముందుకు తీసుకొస్తా, మా రాష్ట్రాన్ని ముందుకు తీసుకొస్తా, మా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేది నేను ఒక్కటే అని చెప్పాడు. ఎందుకంటే 2014లో కూడా
మన ప్రజలు మోసపోయి నమ్మి ఆయనకు అధికారం ఇవ్వడం జరిగింది. కానీ ఆ రోజు కూడా ఏం చేయలే ఆయన ఎంతసేపు ఉన్నా ఆయన కార్యకర్తలకి ఆయన నాయకులకే చూసుకోవడం జరిగింది అని ప్రజలకి ఏ ఒక్కరికి చూసుకోలేదు ఆ రోజు. అలాంటి మళ్ళా 10 సంవత్సరాల వద్ద అంటే ఆయన గుర్తుపెట్టుకున్నాడు, ప్రజలు మళ్ళా 10 సంవత్సరాలు అయితే మర్చిపోతారు నాకు, మరి 14 నుంచి 19 వరకు చేయగలిగాడు. 19 నుంచి మనం అధికారంలో వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చిన ప్రకారము ప్రతి ఒక్కటి అమ్మఒడి అయితేమి,